జై శ్రీకృష్ణ అండి. మనం భక్తి యోగంలో 12వ అధ్యాయము 7వ శ్లోకం చూస్తున్నాము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ప్రతిపదార్థం చూద్దాము. తేషాం అలాంటి భక్తుల కోసం, అంటే ఎలాంటి 6వ శ్లోకంలో చెప్పినటువంటి భక్తుల కోసం, అహం సముద్ధర్త నేను వారిని రక్షించేవాడిని, మృత్యు సంసార సాగరాత్ జనన మరణాల రూపమైన ఈ సంసార సముద్రం నుండి నచిరాత్ భవామి ఎక్కువ ఆలస్యం చేయకుండా, పార్థ పృథుపుత్రుడా. పృథు అంటే ఎవరు? కుంతీదేవి, కుంతీమాత. అంటే ఆవిడ జన్మనామం పృథ. ఆమె శూరసేనుడి కుమార్తె, యాదవరాజు అనమాట ఆయన. తర్వాత ఆయన కుంతిభోజుడికి ఆమెను దత్తతిస్తారు. అప్పుడు ఆమె కుంతి అవుతుంది. మయ్యావేశిత చేతసాం నాపై పూర్తిగా మనస్సును నిలిపిన వారికి నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణము నా యందు ఏకమైపోయి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఇందులోని ముఖ్యమైన కొన్ని విషయాల గురించి చర్చించుకుందాము. 6వ శ్లోకంలో భక్తులు ఎలా ఉండాలో చెప్పారు కదా. ఎలా ఉండాలని చెప్పారు? మయి సన్యాస్య అంటే సమస్త కర్మలలో సమర్పణ భావంతో చేయాలి అని చెప్పారు. అంటే ఒక సరెండరెన్స్ ఉండాలి అని చెప్పారు. అలాగే అనన్యేన యోగేన అంటే ఒకే లక్ష్యం పట్ల భగవంతునిపై స్థిరమైన భక్తి, అంటే ఏకాగ్రతతో కూడిన భక్తితో ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సముద్ధర్త భవామి అంటున్నారు. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అలాంటి వారిని నేను వదలను, నేను వారి కోసం స్వయంగా రక్షకుడిగా ఉంటాను అని ఒక హామీ లాంటిది ఇస్తున్నారు అన్నమాట. మనం చూసామంటే ఈ లక్షణం ఏదైతే ఉందో, రక్షణ కల్పించడం అనే లక్షణము భగవత్ లక్షణం కదా. అది మనలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, మచ్చుకి అలా వచ్చిపోతూ ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మన ముందు ఒక చిన్న పాప, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న ఒక చిన్న బిడ్డ వెళ్తూ ఉన్నాడు, కింద పడిపోయాడు, రక్తం కాచుకొని ఏడుస్తున్నాడు. మనం ఏం చేస్తాము? చిన్న బిడ్డని చుట్టూ చూసి ఎవరు వస్తారు ఎవరు రారు, మనం ఆ బిడ్డని పైకి లేవనెత్తాలా లేదా, ఇలా ఆలోచించాం కదా. బుక్కున వెళ్తాము, లేపి అయ్యో దెబ్బ తగిలిందా అని కొంచెం మనం చేయాల్సింది చేస్తాం కదా. ఈ లక్షణం అనేది, అంటే ఈ లక్షణాన్ని సైకాలజీలో అయితే రెస్క్యూయర్ ఆర్కిటైప్ అంటారు. అంటే రెస్క్యూయర్ అనమాట, వెళ్ళి కాపాడాలి అనే తపన ఉన్నవాళ్ళు. మనం భగవంతుని కొన్ని ఘట్టాలు చూస్తే కూడా మనకి లక్షణం బాగా కనిపిస్తుంది. ఎలా? గజేంద్ర మోక్షం ఘట్టం చూడండి. అందులో హుటాహుటిగా ఎలా వెళ్తారు? గజేంద్రుని పిలిచిన వెంటనే వంటి మీద ఉత్తరీయం ఉందో లేదో చూసుకోలేదు, ఆయుధాలు పట్టుకున్నానా లేదా, నా ఆయుధాలు ఎక్కడున్నాయో చూసుకోలేదు, అమ్మవారి చెంగు పట్టుకుంటే అది కూడా మర్చిపోయి అలా ఆవిడని లాక్కు వెళ్ళిపోయారు కదా. అంటే మనల్ని రక్షించే సమయం, సరి అయిన సమయం వచ్చినప్పుడు ఈ విశ్వ చైతన్య శక్తి అనేది అలా వచ్చేస్తుంది. ఎప్పుడు? భగవంతునితో మనం అనుసంధానం అయినప్పుడు. ఇది ఇంకొక పాయింట్, మృత్యు సంసార సాగరాత్ మృత్యువుతో సమానమైన సంసారము. పైగా ఆ సంసారం అనేది ఎలా ఉంది అంటే, ఆ సంసార సాగరం అనేది సాగరంతో పోల్చారు కదా. ఎలా ఉంది? చాలా లోతైనది, అలాగే విశాలమైనది సంసారం. అంటే భగవానుడు మన సంసారం అంటే ఈ సంసారం, ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం గురించి ఒకటే కాదు చెప్తున్నది. మన ప్రయాణం ఎప్పటి నుంచో ఎన్నో కాలాల నుంచి సాగుతోంది, ఇంకా ఎన్నో కాలాలు సాగుతాం. అలాగే అలాంటి ఎన్నో ప్రపంచాలు కూడా చూసాం కదా. ఆ సంసారం గురించి చెప్తున్నారు, అందుకే దాన్ని సాగరంతో పోల్చారు. మరి దాన్ని ఎందుకు మృత్యువుతో పోల్చారు? ఎందుకంటే ప్రపంచం మన చుట్టూ ఎప్పుడు మారుతూనే ఉంటుంది, శాశ్వతంగా ఏమీ ఉండదు కదా. మనసేమో భయంతో నిండిపోతూ ఉంటుంది. ఇవన్నీ మానవులకి మృత్యు సమానమైన భావనలు, అలాంటి అనుభూతులు అన్నమాట, మనసును కాల్చివేసే అనుభూతులు.
అదే మనకు భగవద్భక్తి పట్ల ఒక స్థిరత అనేది అంటే ఆహ్, స్థిరమైన భక్తి ఎప్పుడైతే కలుగుతుందో ఈ సముద్రం, ఈ సముద్రం ఎలాంటి సముద్రం? ఆకస్మికతలతో ఉన్న సముద్రం. అందులో మునిగిపోకుండా మనకు విశ్వాసము, భగవంతుని పైన విశ్వాసము అనే ఒక నౌక ఎక్కి మనం ప్రయాణం చేయొచ్చు. అంటే మునిగిపోనివ్వదు అనమాట. అది. ఇంకొకటి మయి ఆవేశిత చేతసాం. మయి ఆవేశిత చేతసాం అని అంటే మనసుని భగవంతునిలో స్థిరపరచడం. ఇదేంటంటే ఒక డీప్ ట్రస్ట్ ఉండడం అన్నమాట. డీప్ ట్రస్ట్ స్టేట్ అంటారు. అంటే నేను అన్నిటినీ నియంత్రించలేను, ప్రతిదీ నా నియంత్రణలో లేదు అనే అవగాహనతో జీవించడం. మనం ఎన్నో పనులు అనుకుంటూ ఉంటాం, లేదా ఒకరు ఇలా ప్రవర్తించాలి అనుకుంటాం, కానీ వాళ్ళు అలా చేయలేదనుకోండి, లేదంటే అలా పనులు అవ్వలేదనుకోండి, మనం కృంగిపోతూ ఉంటాం కదా. కొంతవరకు మనపైన మనకు నియంత్రణ అనేది తెచ్చుకోవచ్చు. కానీ వేరే విషయాలు, వేరే వాళ్ళ పట్ల మన అదుపు ఉండాలి, మన ఆధిపత్యం ఉండాలి అంటే అది అన్ని వేళలా కుదరకపోవచ్చు. అంటే ఏంటి, మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంది, అది మనల్ని నడిపిస్తోంది అనే విషయం మనకి అవగాహనలోకి రావాలి. అంటే అలాంటి శక్తిని నేను శరణు పొందాలి. ఆ శరణు పొందడం అనేది చాలా ముఖ్యం. ఎందుకని, ఎప్పుడైతే మనం శరణు పొందుతామో మనకు ఒక లోతైన స్థాయిలో శాంతి అనేది దొరుకుతుంది. అలాగే భయాల్ని తగ్గిస్తుంది. మనకెప్పుడు ఒక ఇన్సెక్యూరిటీతో మనం బాధపడుతూ ఉంటాం. అంటే అభద్రతా భావన అంటాం కదా. ఒక్కొక్కసారి మన ఉనికినే మనం కోల్పోతామేమో అనే ఒక అభద్రత కలుగుతూ ఉంటుంది. చాలాసార్లు చాలామందికి కలుగుతూ ఉంటుంది అలా కదా. అలాంటి వాటి నుండి మనకి ఒక విముక్తి అనేది వస్తుంది. దీన్నే యోగంలో శరణాగతి అంటారు. శరణాగతి స్థితి. ఈ శరణాగతి భావనలో ఉండగలిగితే మనకున్న సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. భౌతికమైన సమస్యలు, మానసికంగా ఉన్న సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు, వీటన్నిటికీ ఒక సమాధానం అనేది దొరుకుతుంది. చాలా చక్కగా చెప్పారు కదండి భగవానుడు. ఇంకా కొన్ని మంచి విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. 8వ శ్లోకం చూద్దాము. ఇంతవరకు జై శ్రీ కృష్ణ.